100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలను ప్రభుత్వం విప్పులుగా ప్రకటించాలని కోరారు. జనసేన నుంచి ప్రభుత్వ విప్పులుగా ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ను విప్పులుగా నియమించాలని పవన్ చంద్రబాబును కోరారు. దీనిపై త్వరలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన నుంచి 21 మంది పోటీ చేస్తే వారందరూ గెలిచారు. బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించారు. అరవ శ్రీధర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన కూడా తొలిసారి ఎమ్మెల్యే. ఇద్దరు కొత్తవారికే విప్ పదవుల కోసం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేశారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే 3 కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు విప్ పదవుల భర్తీపై పవన్ ఫోకస్ పెట్టారు. ఏపీ అసెంబ్లీలో త్వరలోనే విప్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రకటించలేదు. చీఫ్ విప్ రేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది. ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించినా సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా దక్కలేదు. అసెంబ్లీలో బలాబలాలను బట్టి విప్ పదవులు కేటాయిస్తారు. మరి ఆ లెక్కల్ని పరిగణలోకి తీసుకుని పార్టీల వారీగా విప్ పదవుల్ని కేటాయిస్తారు. దీంతో జనసేన పార్టీకి 2 పదవులపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల్లో విప్ పదవులకు చంద్రబాబు నాయుడు ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలోనే వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పదవి ఆశించి దక్కని వారిని విప్ గా నియమించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.